తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే వద్దంటూ రామచంద్ర యాదవ్ అడ్డుపడ్డారు. విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు రావడంతో రాత్రికి రాత్రే వేరే విగ్రహాన్ని తెచ్చి ఏర్పాటు చేయించారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాల ఏర్పాట్లను విద్యార్థులు అడ్డుకుంటున్నా అధికార అహంకారంతో ఎవరి మాట వినకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన జగన్కు అధికారంలో ఉన్న వ్యక్తుల మనోభావాలకు గౌరవించి విగ్రహాన్ని మార్చిన చంద్రబాబు ఆలోచనకు ఇక్కడ మీరు తేడా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇదే రామచంద్ర యాదవ్పై కనీసం ర్యాలీలు కూడా చేసుకుని ఇవ్వకుండా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేసిన సంగతి మర్చిపోయాడు. జగన్ రెడ్డి తన ఇల్లు మొత్తం కాల్చి ధ్వంసం చేయించిన సంగతి మర్చిపోయాడు. చివరికి దిక్కుతోచక అమిత్ షా వద్దకు వెళ్లి సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితులను కూడా అనుభవించాడు. అయినప్పటికీ యాదవులను టీడీపీకి దూరం చెయ్యాలనే ఆలోచనో మరి జగన్కు మేలు చేయాలనో ఆలోచనో తెలియదుగాని టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రామచంద్ర యాదవ్ చాలా రకాలుగా టీడీపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. శ్రీకృష్ణుడి పాత్ర ధరించి ప్రేక్షకులను రంజింపజేసి సమాజాన్ని ఎంతో చైతన్యపరిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తప్పుపడుతున్న వీరు భవిష్యత్తులో కృష్ణాష్టమి సందర్భంగా ఎవరైనా కృష్ణుడి పాత్రలు ధరించినా నాటకాలు ప్రదర్శించినా కూడా అడ్డుకుంటారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.